హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఇందులోకి పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. వీటిని చూసారు కదండి, వీటిని అయితే ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ లేకైతే వస్తుందండి. ఈ కొబ్బరి పేస్ట్ వల్ల మనకి గ్రేవీ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదండి, చికెన్ అయితే ఒక 50% వరకు అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయితే ఆ చికెన్లోంచి వాటర్ అన్నీ బయటకు అయితే తీసేసుకుందాం. ఇలా అయితే వడబెట్టుకుందామండి. వాటర్ అనేది అయితే పూర్తిగా అయితే తీసేసుకుంటున్నాము. ఇప్పుడు ఆనియన్స్ను కూడా కట్ చేసుకుందామండి. నేను 1 kg చికెన్కి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. అలానే 1 టమాటో కూడా తీసుకున్నాను. వీటిని అయితే మంచిగా కట్ చేసుకుందాము. ఇప్పుడు టమాటోని కూడా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా టమాటోస్ను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటి వల్ల మనకి గ్రేవీ అనేది అయితే ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకో 2 పచ్చిమిర్చీస్ అయితే వాడుతున్నానండి ఇందులోకి. అవి కూడా నేను సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను 2 పచ్చిమిర్చినే తీసుకున్నానండి. వాటిని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువే ఆయిల్ పడుతుందండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదండి, ఇందులోకి అయితే ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవైతే కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను టమాటోని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి పుదీనా అలానే కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాము. పుదీనా వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. సో నేను కొద్దిగా పుదీనా ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. వీటిని మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము. వీటిని బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు చికెన్ బాయిల్ చేసేటప్పుడు అయితే వేసాం కాబట్టి కాస్త చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. అలానే స్పైసీకి తగ్గట్టు ఇక్కడే నేను కారం అనేది అయితే వేసుకుంటున్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలానే కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇందాక చికెన్ బాయిల్ చేసేటప్పుడు వేసాను కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. అలానే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాను అయితే కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. చూసారు కదండి, ఇలా అయితే ఆయిల్ పైకి తేలే వరకు అయితే మగ్గనిచ్చుకున్నాము. ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. బాయిల్ చేసుకోవడం వల్ల అంతగా నీచు వాసన అయితే రాదండి. సో నేను బాయిల్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మంచిగా మిక్స్ చేస్తాం. చూసారు కదండి, ఇలా మసాలా అంతా వీటికి పట్టే వరకు అయితే మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇది కాసేపు ఫ్రై అవ్వనిద్దాము ఇలా మసాలాల్లోనే. ఇప్పుడు ఈ చికెన్ అయితే మంచిగా మగ్గిందండి. ఇప్పుడు వీటిలో మనకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాను కదండి, నేనైతే రాగి సంగటికి అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకనేసే కొద్దిగా పులుసు అనేది ఎక్కువ కావాలనేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే లిడ్ పెట్టి పడే వరకు అయితే మగ్గనిద్దామండి. చూసారు కదండి, మంచిగా బాయిల్ అయితే అయిపోయి మనకు దగ్గరకు అయితే వచ్చేసింది. గ్రేవీ కూడా చూసారు కదా, ఇలా అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
పీసెస్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుందండి. మనకు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.